ప్రియమైన సోదర సోదరీలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మనము సత్యవాక్య సౌవిజన్ తరగతుల్లో భాగంగా క్రొత్త నిబంధనలో పాత నిబంధన అనేదాన్ని స్టడీ చేస్తా వస్తున్నాము. అందులో భాగంగా మనము కొత్త నిబంధనలో పాత నిబంధన లేఖనాల ప్రస్తావన విస్తృత అంటే ఎంత విస్తృతంగా రాయబడ్డది అనేది మనం చూసాము. తర్వాత అసలు అంటే కొత్త నిబంధన, పాత నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి ఈ ఉటంకించబడినటువంటి లేదా ప్రస్తావించబడినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో, పదాలకి ఏమేమి పదాలకి వాటి మధ్యలో భేదాలు ఎందుకున్నాయి ఏంటనేది మనం చూసాము. తర్వాత కొత్త నిబంధనలో ఉటంకించిన పాత నిబంధన లేఖనాలని పరిచయము, వాటి మూలము. పాత నిబంధన హెబ్రీ గ్రంథము, హెబ్రీ పాత నిబంధన, అట్లాగే సెప్టుజియాంట్లో నుంచి మనం చూసాము. ఈరోజు ప్రభుచితమైతే మనం కొత్త నిబంధనలో ఉటంకించిన పాత నిబంధన లేఖనాల ఉద్దేశాలు, అంటే అసలు ఏ ఉద్దేశంతోటి దేవుడు పాత నిబంధన లేఖనాలని క్రొత్త నిబంధనలో ప్రస్తావిస్తా వచ్చినాడు. తర్వాత క్రొత్త నిబంధనలో ఉటంకించిన పాత నిబంధన లేఖనాలు ఎలా వ్యాఖ్యానించాలనేది కూడా మనం చూస్తాము. సో మనము జస్ట్ ఒక ఊరికి అట్లా రివ్యూ కోసం మనం ముందుకెళ్తా ఉన్నాము. సో కొత్త నిబంధనలో పాత నిబంధన నుండి ఎన్ని ఉటంకాణాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని సార్లు ప్రస్తావించబడింది ఏంటనేది మనం చూసాము విస్తృతి గురించి. తర్వాత విస్తృతి తర్వాత మనము మూలం గురించి చూసాం. అంటే పరిచయము, మూలము. అంటే ఎక్కడెక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, అలాగే కొత్త నిబంధనలో ప్రస్తావిస్తున్నప్పుడు ఎలాంటి మార్పులు జరిగాయి, పదాలు భేదాల గురించి కూడా మనం చూస్తాం తర్వాత. సో వ్యాకరణంలో మార్పులు చూస్తాము. తర్వాత వచనాల్లో కొన్ని భాగాలను ఉపేక్షించడము, కొన్ని భాగాల్ని పాక్షికంగా ఉటంకించడము, అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వచనానికి అక్కడ ఉన్నటువంటి వచనంలో సమానార్థమైనటువంటి పదాలను ఉపయోగించటము, తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక సత్యానికి కొత్త కోణాన్ని చూపించడం. అంటే మనం బాగా తెలుసు ప్రగతిశీల ప్రత్యక్షత అంటే మనకు తెలుసు ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అంటే దేవుడు తన ప్రత్యక్షతని ఆ ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఒకేసారి కాకుండా అంటే కొద్దిగా వెల్లడిస్తూ రావటం మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రగతిశీల ప్రత్యక్షత వెలుగులో పాత నిబంధన లేఖనాన్ని ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథకర్తలు, క్రొత్త నిబంధన రచయితలు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో, పరిశుద్ధాత్ముని యొక్క ఆ దైవావేశం వలన, లేకపోతే పరిశుద్ధాత్ముని యొక్క పర్యవేక్షణలో, గైడెన్స్ లో మరొక కొత్త కోణాన్ని జోడించటం మనం చూస్తాం అన్నమాట. సో అది మనము ఎఫెసీ పత్రిక 4:8లో ఉన్నటువంటి వచనాన్ని, కీర్తనా గ్రంథం 68వ కీర్తన 18లో ఉన్నటువంటి వచనానికి ఒక కొత్త కోణాన్ని ఎఫెసీ పత్రికలో యాడ్ చేసినట్లుగా మనం చూస్తాము. తర్వాత ఇది ఒక సమ్మరీ ఏంటంటే వ్యాకరణంలో మార్పులు చేయడము, వచనాల్లోని కొన్ని భాగాలను ఉపేక్షించడము, పాక్షికంగా ఉటంకించడము, సమానార్థక పదాలను ఉపయోగించడము, సత్యానికి కొత్త కోణాలను చూపించడం. సో అంతవరకు మనం చూసాము. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం కొత్త నిబంధనలో ఉటంకించిన పాత నిబంధన లేఖనాల ఉద్దేశాలు ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనం మామూలుగా చూసామనుకోండి, పుస్తకాలు కానీ లేకపోతే పత్రికా వ్యాసాల్లో కానీ, వార్తా పత్రికల్లో కానీ రచయితలు కొన్నిసార్లు ఏంటంటే పలానా రచయిత లేకపోతే పలానా గ్రంథంలో ఇది ఉంది, పలానా గ్రంథకర్త ఇలా అన్నాడు, పలానా పుస్తకంలో ఇలా ఉంది అని చెప్పి ఇలా ఉటంకించడం చూస్తుంటారు కదా. అలా ఉటంకించడంలో ఖచ్చితంగా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఊరికే సరదాగా ఏం చెప్పరు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్తున్న విషయానికి ఆధారాన్ని చూపించడానికి గాని, వాళ్ళ అభిప్రాయానికి ఒక ఉదాహరణ లేదా ఒక ఎగ్జాంపుల్, ఇల్లుస్ట్రేషన్, దృష్టాంతం లాంటిది ఇవ్వటం గాని, వాళ్ళు చెప్తున్న లేకపోతే వేరే పుస్తకంలో, వేరే గ్రంథంలో ఆ రచయిత చెప్పిన దాన్ని సంక్షిప్తంగా చెప్పడం గాని, ఇట్లాగా లేకపోతే వీళ్ళు ఈ రచయిత చెప్తున్న విషయాన్నితోటి ఇంకొక రచయిత చెప్పిన దాన్ని పోల్చడం గాని, ఇలాంటి ఉద్దేశాలు చాలా ఉంటాయి. అందుకనే ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో మిగిలిన కొన్ని భిన్నమైన కారణాల వల్ల కూడా మనం చూస్తున్నప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి
మానవ రచయితలు పాత నిబంధనను ఉటంకించారు. సో కొత్త నిబంధనలో పాత నిబంధనను ఉపయోగించినప్పుడు చాలా చాలా విధానాల్లో, చాలా చాలా ఉద్దేశాల్లో ఉపయోగించడం జరిగింది. మనం గనక సమ్మరీగా మనం ఇక్కడ చూస్తే ఒకటి, పాత నిబంధన ప్రవచన నెరవేర్పును చూపించటానికి కొత్త నిబంధనలో పాత నిబంధన లేఖనాల్ని ప్రస్తావించినట్లుగా మనం చూస్తాము. తర్వాత కొత్త నిబంధన సంఘటన పాత నిబంధన సూత్రంతో ఏకీభవిస్తున్నదని నిర్ధారించడానికి మనం చూస్తాం. తర్వాత పాత నిబంధనలో చెప్పబడిన విషయాన్ని వివరించడానికి కొత్త నిబంధనలో ప్రస్తావించడం చూస్తాము. తర్వాత కొత్త నిబంధన సత్యానికి ఉదాహరణ చూపడానికి పాత నిబంధనలను కొన్ని సంఘటనలు ప్రస్తావించడం చూస్తాము. తర్వాత పాత నిబంధన కొత్త నిబంధన సంఘటనకు లేదా సత్యానికి అన్వయించడం కొరకు ప్రస్తావించడం చూస్తాము. పాత నిబంధన భావాన్ని సంక్షిప్తంగా చెప్పడానికి కూడా కొత్త నిబంధనలో ఆ ప్రస్తావించటం, పాత నిబంధన సంగతుల్ని సంక్షిప్తంగా ప్రస్తావించడం మనం చూస్తాము. తర్వాత పాత నిబంధన పదజాలాన్ని ఉపయోగించడం కొరకు అక్కడ ఉన్నటువంటి లేఖనాల్ని ఉటంకించడం అనేది మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత పాత నిబంధన సంఘటనలతో సమాంతరాన్ని చూపడానికి, ప్యారలల్స్ చూపించండి. పాత నిబంధనలు ఇలా జరిగింది, కొత్త నిబంధనలో ఈ సంఘటన జరిగింది, ఈ రెండింటి మధ్యలో ఇది సమాంతరంగా ఉంది అనే విషయం చెప్పడానికి. తర్వాత పాత నిబంధన పరిస్థితిని క్రీస్తు ప్రభు వారితో సంబంధపరచడానికి, క్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి సంబంధాన్ని చూపించడానికి కొత్త నిబంధనలో పాత నిబంధన లేఖనాలను ఉటంకించినట్లుగా మనం చూస్తాము. దాని తర్వాత ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అంటే పాత నిబంధన ప్రవచన నెరవేర్పును అని ప్రారంభించాం కదా, ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. రండి మనందరం కలిసి పాత నిబంధన ప్రవచన నెరవేర్పును చూపించడానికి అని మనం చూసాం కదా, కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాల ప్రకారం మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు కన్యక ద్వారా జన్మించటం అనేది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోని ప్రవచన నెరవేర్పు అని మనం చూస్తాం. మత్తయి రాశాడు. ఇదంతయు ప్రభు ప్రవక్త ద్వారా, అంటే యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు జరిగింది. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టబడును. దాని అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు అని రాశాడనమాట. అంటే ఈ ప్రభువారికి ఈ పేరు పెట్టడానికి, లేకపోతే ఈ విధంగా పిలవటానికి కారణం ఏంటండి అని అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14లో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పండి అని చెప్పడం చూస్తున్నాం. అట్లాగే మీరు చూస్తే ప్రభువారు బెత్లెహేంలో జన్మించడానికి కూడా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచన నెరవేర్పుగా చూపించాడు. ఇది ప్రవచన నెరవేర్పు, అందుకనే ఆయన బెత్లెహేంలో జన్మించాడు అంట. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువారు రోగులను స్వస్థపరిచారు. అయితే మీరు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువారు రోగులను స్వస్థపరిచిన పరిచర్య ఏమన్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాట నెరవేర్పు అన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది అంటే, చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడినగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆయన మన బలహీనతలను, మన రోగాలను భరించాడు అనే ఉద్దేశంలోటి, అంటే అంటే ఒక మెస్సియా యొక్క ప్రవచనం ఇక నెరవేరింది అనే ఉద్దేశంలో చెప్తా ఉన్నాడు. అంటే ఆయన భూమిపైన అంటే ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి చేసినటువంటి ఆ స్వస్థపరిచే పరిచర్యలో భాగంగా మన బలహీనతలను భరించటము అనేది చెప్పడం చూస్తున్నాము. కొంతమంది ఏమంటున్నారంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మన రోగాలని, అంటే మన శారీరకమైన రోగాలను కూడా వదిలిపెట్టేది, స్వస్థపరిచేది, సంపూర్ణంగా విడిపించేది అని అంటారు. ఇది
ఈ ప్రాయశ్చిత్తంలో శారీరక స్వస్థత లేకపోతే అలాంటిది కాదనమాట. అది కాదు ఇక్కడ ప్రవక్త చెప్తా ఉంది. తర్వాత కొంచెం మనం ముందుకెళ్తే మత్తయి సువార్త 4 అధ్యాయం 14-16 వచనాలు, యెషయా గ్రంథం 9 అధ్యాయం 1-2 వచనాలలో ప్రవచన నెరవేర్పు చూపిస్తా ఉందన్నమాట. ఇంకా చాలా విషయాల్లో మీరు మత్తయి సువార్త 21 అధ్యాయం 4 వచనం ప్రకారము ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు ఆ ఆయన యొక్క విజయోత్సవంలో భాగంగా గాడిద మీద దాని గాడిద పిల్ల మీద కూడా ప్రయాణించడం మనం చూస్తాం. దీన్ని ఏమన్నాడు? జకర్యా గ్రంథం 9 అధ్యాయం 9 వచనంలో ఇది నెరవేర్పుగా, అంటే ఇది మెస్సియా యొక్క నెరవేర్పు అని రాస్తా ఉన్నాడు మత్తయి భక్తుడు. అయితే మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు నెరవేర్పు కొరకు వాడబడినట్లుగా మనం చూస్తాము. అయితే జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే, పాత నిబంధనలో ముందుగా సూచించబడినటువంటి పోలికలు లేదా ముందస్తు రూపాలు కొత్త నిబంధనలో ప్రతిపోలికలు లేదా యాంటీ టైప్స్ ద్వారా నెరవేరటం కూడా ఈ విభాగంలోకి వస్తది. మనం చూసాం పోయినసారి పోలికలు, వాటిని అర్థం చేసుకోవడం ఎలాగా అనేది టైపాలజీ గురించి మనం చూసాం. సో ఇలాంటి ప్రవచనాలు పోలిక ప్రతిపోలికల్లో భాగమవుతాయి అన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మన పస్కా గొర్రె పిల్ల అయిన క్రీస్తు ప్రభు బలిగా అర్పించబడ్డాడు అని ఉంది. అంటే పాత నిబంధన పస్కా గొర్రె పిల్లకి తుది నెరవేర్పు ఏంటి? క్రీస్తు ప్రభువారు. సమీప నెరవేర్పు, తుది నెరవేర్పు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంతిమ నెరవేర్పు లేకపోతే అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో కొత్త నిబంధనలో ఎందుకు పాత నిబంధన లేఖనాలని ఉటంకించారు? ఏ ఉద్దేశంతో అంటే, మొదటి ఉద్దేశం పాత నిబంధన ప్రవచన నెరవేర్పును చూపించడం కోసం. రెండోది ఏంటంటే, కొత్త నిబంధన సంఘటన పాత నిబంధన సూత్రంతో ఏకీభవిస్తుందని నిర్ధారించడానికి. మీరు చూస్తే చాలా సార్లు మనము ఈ విషయాన్ని గమనించామనుకోండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో 15-18 వచనాలు ఏంటి? యెరూషలేము సంఘంలో ఆల్మోస్ట్ అపోస్తలులందరూ అలాగే మిగిలిన వారందరూ చేరి వచ్చి అన్ని జనులను దేవుడు సంఘంలోనికి అంగీకరిస్తాడా? వారు మొదట సున్నతి పొంది తర్వాత విశ్వాసం ఉంచితే క్రైస్తవులు అవుతారా? లేకపోతే విశ్వాసం ద్వారా కృపచేతనే క్రైస్తవులు అయిపోతారా అని అంటే, ఆ యెరూషలేము సభలో చాలా మంది చర్చించిన తర్వాత పేతురు, బర్నబా, పౌలు వీళ్ళందరూ మాట్లాడి అయిపోయిన తర్వాత ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు లేచి అన్యజనులు నేరుగా రక్షించబడటము, సున్నతి పొందకుండా విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడటం అనేది కొత్త విషయం కాదు, ఇది పాత నిబంధనకు విరుద్ధమైనది కాదు అని చెప్పి ఒక స్క్రిప్చర్ ని కోట్ చేశాడు, ఒక లేఖనాన్ని ప్రస్తావించాడు. ఏంటది? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉటంకించాడు. ఏంటది? పడిపోయిన దావీదు గుడారమును అన్నాడు. తర్వాత అన్యజనులను అంటే అన్ని జనులు నన్ను వెతుకున్నట్లు అన్నాడు. అంటే దేవుడి యొక్క అనాది కాల ప్రణాళికలో అన్ని జనులు ఆయన వెతికి ఆయనందు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడతారనేది దేవుడు వెల్లడి చేశాడని యాకోబు భక్తుడు మాట్లాడడం మనం చూస్తాం అన్నమాట. అంటే ఎందుకు వాడారు పాత నిబంధన లేఖన భాగాలనంటే, పాత నిబంధన సూత్రంతో క్రొత్త నిబంధన ఏకీభవిస్తుంది అనే నిర్ధారణ గురించి చెప్పడానికి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. తర్వాత ఇంకొక ఉదాహరణ మనం చూసామనుకోండి, రోమపత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాల్లో యూదులు ధర్మశాస్త్రం విషయంలో చాలా గర్వంగా, అంటే మేము యూదులము, మాకు ధర్మశాస్త్రం ఉందని చాలా గర్వంగా ఉన్నప్పటికీ దాన్ని అతిక్రమించడం ద్వారా దేవుని అవమానించటము, దేవుని ఆజ్ఞకు అవిధేయులు అవ్వటము, దేవుని ఎదుట దోషులుగా నిలబడ్డారని చెప్తున్నాడు. ఈ విషయం గురించి చెప్పడానికి ఏం చేశాడు పౌలు? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనంలోని మాటల ద్వారా ఇది నిర్ధారించబడుతుంది. ఏంటంటే, యూదులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం వల్ల
ధర్మశాస్త్రం లేని అన్ని జనులతోటి ఏమాత్రం తీసిపోకుండా దేవుని ఎదుట దోషులుగా నిలబడ్డారు. దేవుని నామం దూషించబడుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. సో అంటే పాత నిబంధన సూత్రానికి కొత్త నిబంధన సూత్రం ఏకీభవిస్తుంది అని చెప్పడం కొరకు, నిర్ధారించడం కొరకు పాత నిబంధన లేఖన భాగాల్ని క్రొత్త నిబంధనలో ఉటంకించటం అనేది మనం చూస్తా ఉన్నాం. సో అది సెకండ్ రీజన్. మూడో దానికి మనం వస్తే, పాత నిబంధనలో చెప్పబడిన విషయాన్ని వివరించడం కోసము క్రొత్త నిబంధనలో పాత నిబంధన లేఖన భాగాలని వాడినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధనలో చెప్పబడిన విషయాన్ని వివరించడం కోసం, పాత నిబంధనలు చెప్పిన విషయాన్ని వివరించడం కోసం కొత్త నిబంధనలో వాటిని ఉటంకించినట్లుగా మనం చూస్తాం. ఎట్లాగా? పెంతెకోస్తు దినాన పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 16 నుంచి 21 వచనంలో ఏవేలు గ్రంథంలో ఉన్నటువంటి ఏవేలు ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనంలో ఉటంకించినప్పుడు ఆయన ఏమన్నాడు? అంత్య దినములలో ఈ విధంగా జరుగుతుందనే మాటతో ప్రారంభించాడు. అంటే పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, పాత నిబంధనలో దీని గురించి ప్రస్తావన ఉంది, ఇలాగే జరగటమే కొత్త కాదు, ఇదేమి వేరు కాదు, పాత నిబంధనలో ఉంది కదా, అలాంటి దానికి ఇది ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ అనే విషయాన్ని ప్రస్తావించడానికి చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలో చెప్పబడిన ఒక విషయాన్ని వివరించడం కొరకు క్రొత్త నిబంధనలో ఆ సంఘటనల్ని ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. కానీ మీరు చూడండి, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? ఆ తరువాత అనుంది. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నటువంటి పేతురు ఏవేలు చెప్పిన ఆ తర్వాత అనే మాట అంత్యదినములను సూచిస్తుందని వివరించాడు. అంటే ఏవేలు గ్రంథంలో ఒక భాగం ఉంది, దాని యొక్క స్పష్టతని, దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని గ్రహింపుని కొత్త నిబంధనలో వివరించడం కొరకు ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇప్పటిదాకా మనం పాత నిబంధన ప్రవచన నెరవేర్పును చూపించడం కొరకు కొత్త నిబంధనలో పాత నిబంధన వాక్యాలను ప్రస్తావించినట్లు మనం చూస్తున్నాము. కొత్త నిబంధన సంఘటన పాత నిబంధన సూత్రంతో ఏకీభవిస్తుందని నిర్ధారించడానికి, పాత నిబంధనలో చెప్పబడిన విషయాన్ని వివరించడం కొరకు కూడా కొత్త నిబంధనలో పాత నిబంధన ప్రస్తావన ఉన్నట్లు మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, క్రొత్త నిబంధనలో చెప్పుతున్నటువంటి విషయానికి ఆధారం చూపించడానికి, కొత్త నిబంధనలో చెప్పబడుతున్న విషయానికి ఆధారం చూపించడానికి పాత నిబంధన లేఖనాలని రెఫరెన్స్ కింద వాడినట్లుగా మనం చూస్తుంటాం. అంటే కొత్త నిబంధనలు చెప్పబడుతున్న విషయాలకు ఆధారం చూపించడానికి పాత నిబంధన నుండి చాలా లేఖనాలు ఉపయోగించబడ్డాయి. మీరు చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువారు నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఉటంకించాడు. ఏంటి? నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రభువారు? ఎందుకు అనంటే, దేవుడు సజీవుల దేవుడు. ఆయన సజీవుల దేవుడు, చచ్చిపోయిన వాళ్ళ తోటి ఇంకా సంబంధం లేనివాడని కాదు. ఆయన సజీవుల దేవుడు, అందువల్ల పునరుత్థానం అనేది నిజం అని నిరూపించటానికి ఆయన సజీవుడైన దేవుడు, అంతేకాదు సజీవుల దేవుడు, పునరుత్థానానికి ఆధారం, పునరుత్థానం అనేది నిజం అని చెప్పడానికి ప్రభువారు ఈ లేఖనాన్ని ఉటంకిస్తా ఉన్నారు. తర్వాత మీరు చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనం మీరు చూశారనుకోండి, అక్కడ ఏమన్నాడు? వివాహానికి అంటే వైవాహిక సంబంధానికి ముగింపు పలికేది, విడాకులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు? వారు ఇద్దరు కాదు గాని ఏక శరీరము అని ప్రభు చెప్పాడు. ఈ మాటకు ఆధారంగా ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఉటంకించాడు. ఈ కారణం చేత మనుష్యుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యతో ఏకమగును, వారిద్దరు ఏక శరీరం మగుదురు అన్నాడు. అంటే ప్రభువారు చెప్తున్నారు,
ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. విడాకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విడాకులు అనే దాని గురించి, వైవాహిక బంధానికి ముగింపు అనే దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడుతూ, ప్రభు చెప్పినటువంటి ఈ మాటని మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాటని ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం ద్వారా ఆధారం చూపిస్తా ఉన్నాడు ప్రభువారు. సో అట్లాగా మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నీతి అంటే మానవుని యొక్క నీతి లేకపోతే దేవుని ఎదుటి నీతిమంతులుగా తీర్చబడటము విశ్వాసం ద్వారా వస్తుందని చెప్పాడు. దానికి ఏం ఆధారంగా చూపించాడు? నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించునని హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి సంగతిని చూపించాడు. సో అట్లాగా మనం చూస్తున్నప్పుడు చాలా విషయాలు కొత్త నిబంధనలో చెప్పబడుతున్న విషయాలని ఆధారం చూపించడానికి పాత నిబంధనల లేఖనాలని ఉటంకించినట్లుగా మనం చూస్తాం. సో దాని తర్వాత క్రొత్త నిబంధనలో సత్యానికి ఉదాహరణ చూపడం కోసము పాత నిబంధన లేఖనాలని ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి చూడండి, పౌలు భక్తుడు రోమాపత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో చాలా మంది ఇశ్రాయేలీలు సువార్తను అంగీకరించలేదని రాశాడు. అయితే ఈ పరిస్థితి యెషయా కాలంలో కూడా కనిపించింది కదా. యెషయా గ్రంథం 53 అధ్యాయం 1వ వచనంలో ఏముంది? మా వర్తమానము ఎవరు నమ్మారు, లేకపోతే ఎవడు నమ్మెను అని ఉంటది. మేము చెప్పిన వార్త ఎవరు నమ్మెను అని ఉంటది. అంటే పౌలు ఈ యొక్క వచనాన్ని ఉదాహరణగా వాడాడు. అంటే ఇదిగోండి ఇలాంటి పరిస్థితే ఉంది ఒకప్పుడు కూడా, ఇలాంటి పరిస్థితే ఉంది, ఇలాంటి పరిస్థితే ఉంది ఒకప్పుడు అని చెప్పి, ఈరోజు యూదులు సువార్త సత్యాన్ని నిరాకరిస్తున్నారు, సువార్త సత్యాన్ని అంగీకరించట్లేదు. అయితే ఇలాంటి పరిస్థితే ఉంది ఒకప్పుడు యెషయా గ్రంథంలో, యెషయా కాలంలో, యెషయా ప్రవచన పరిచర్య కాలంలో భాగంగా ఇలాగే జరిగింది. యెషయా ఇలా అన్నాడు, మా వర్తమానం ఎవడు నమ్మెను అనేది. సో మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభు వైపు తిరగండి అనేది చెప్తా ఉన్నాడు. అట్లాగే కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి మనం, మీరు చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో నశించుచున్న వారికి అంటే సిలువ సువార్త నశించుచున్న వారికి వెర్రితనము అని పౌలు చెప్పాడు. దీనికి ఉదాహరణగా ఏం వాడాడు? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి వచనాన్ని వాడాడు. ఏంటి? జ్ఞానుల జ్ఞానమును నేను నశింపజేయుదును. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాశాడు ఈ మాట, జ్ఞానుల జ్ఞానమును నేను నశింపచేయుదును. సిలువ సువార్త నశించిన వారికి వెర్రితనం అను. ఈ మాటకి ఒక ఉదాహరణగా ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, ఈ యొక్క జ్ఞానులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది వెర్రితనంలా కనబడుతుంది. సిలువ ద్వారా మానవుణ్ణి దేవుడు రక్షించే ప్రణాళిక. సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇట్లాగా అంటే కొత్త నిబంధన సత్యానికి ఉదాహరణ చూపించడం కోసము పాత నిబంధన లేఖన భాగాలను వాడినట్లుగా మనం చూస్తాం. తర్వాత పాత నిబంధనను క్రొత్త నిబంధన సంఘటనకు లేదా సత్యానికి అన్వయించడం కోసం పాత నిబంధన సంగతుల్ని వాడినట్లుగా మనం చూస్తాం. అంటే మీరు చూడండి, పాత నిబంధనని కొత్త నిబంధన సంఘటనలకు లేదా సత్యానికి అన్వయించడం కోసం, అంటే మీరు రోమపత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే పౌలు భక్తుడు నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనాన్ని ఉటంకించాడు. నేను ఎవరి మీద కనికరం చూపుదునో వాని మీద కనికరం చూపుదును, ఎవరి మీద కరుణ చూపుదునో వాని మీద కరుణ చూపుదును అన్నాడు. నిర్గమాకాండంలో మోషే తోటి దేవుడు ఈ మాటలు చెప్పాడు. ఆ దేవుడు తన సన్నిధిని, ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని దేవుడు మోషేకి ప్రజలకి ఇచ్చినాడు. కానీ చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయంలో పౌలు ఈ మాటలను వేరే సందర్భానికి అన్వయించాడు. దేనికి? అది ఏశావు కన్నా యాకోబుని దేవుడు ఎన్నుకున్న విషయానికి సంబంధించింది. అంటే రోమపత్రిక 9వ అధ్యాయంలో అంటే దేవుడు ఎంచుకునేవారు వారి యొక్క కృషి, పట్టుదల, లేకపోతే వారి యొక్క స్వచిత్తము వీటి ఆధారంగా కాదు, దేవుని కనికరము ఆధారంగానే ఎన్నిక అనేది పౌలు చూపిస్తా ఉన్నాడు రోమపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో. సో ఈ మాటలు అంటే ఎందుకు ఏశావుని కాదని యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు అని అంటే ఈ విషయాలు చెప్తా ఉన్నాడు అక్కడ. సో అంటే ఒక ఉదాహరణ చెప్పడం కొరకు కొత్త నిబంధనలో ఒక సత్యం చెప్పాడు,
ఆ సత్యానికి పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనని అన్వయించడం కోసం. ఇదిగోండి పలానా చోట పాత నిబంధనలు ఈ విషయం జరిగింది. దాంట్లో నుంచి ఉన్నటువంటి అప్లికేషన్, దాంట్లో ఉన్నటువంటి అన్వయం ఇది. దాంట్లోది కొత్త నిబంధనలో కూడా మనం ఇలాంటిదే చూస్తున్నాము అని చెప్పి చూస్తామన్నమాట. ఇంకొకటి ప్రాముఖ్యంగా మీరు గమనించండి. చాలా చాలా సార్లు కొంతమంది చాలా ధైర్యంగా ఏమంటారంటే, ఒక వచనం తీసుకొని మనకిష్టం వచ్చినట్టు మనం వ్యాఖ్యానించొచ్చు. సందర్భంతో అవసరం లేదు. ఎందుకనంటే పౌలు భక్తుడు కూడా ఇలా చేశాడని ఆహ్, కొంతమంది చెప్పడం విన్నాం. ఎట్లా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో పౌలు భక్తుడు ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 4వ వచనాన్ని ఉటంకించాడు. ఏమని? ధాన్యమును తొక్కుచున్న ఎద్దుకు మూతి కట్టకూడదు. ధాన్యం తొక్కుతున్న ఎద్దుకు మూతి చిక్కం పెట్టకూడదు అన్నాడు. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ గాని, మరి ఇంకొకటి గాని చూస్తే పేదలు అట్లాగే అవసరంలో ఉన్న వారి పట్ల దయ మరియు న్యాయం చూపే సందర్భంలో ఉన్నటువంటి ఈ పాత నిబంధన వచనాన్ని ప్రభువు సేవ చేసే వారు, లేకపోతే ప్రభువు పనిని నమ్మకంగా జరిగిస్తున్న వారు తాము ఎవరికైతే సేవ చేస్తున్నారో, ఏ దేవుని ప్రజలకైతే సేవ చేస్తున్నారో, ఆ ప్రజల ద్వారా పోషించబడటానికి హక్కు కలిగి ఉన్నారు అనే తన వాదనకి పౌలు అన్వయించాడు. పౌలు కాంటెక్స్ట్ లో ఏంటంటే, దేవుని సేవ జరిగిస్తున్నటువంటి వారు దేవుని మంద ద్వారా ఎవరికైతే సేవ చేస్తున్నారో దేవుని ప్రజలకి వాళ్ళ ద్వారా పోషించబడటానికి హక్కు కలిగి ఉన్నారనేది పౌలు చెప్తున్న విషయం. దానికి తీసుకున్నటువంటి పాత నిబంధన లేఖన భాగం ఏంటండి అనంటే, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 4వ వచనం. ధాన్యమును తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదు అన్నాడు. అంటే ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఈ వచనానికి ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం నాలుగో వచనంలో నుంచి. ఇంతకీ ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 4వ వచనంలో ఏంటి సందర్భం అంటే, పేదలకి మరియు అవసరంలో ఉన్న వారి పట్ల దయ మరియు న్యాయం చూపే సందర్భంలో పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో ఇది రాయబడింది. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఏమంటారంటే, పౌలు భక్తుడు సందర్భం లేకుండా ఒక వచనాన్ని ప్రస్తావించాడు కాబట్టి నేను కూడా చేయొచ్చు అనుకుంటారు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణలో దైవావేశం వలన పౌలు భక్తుడు ఈ పాత నిబంధన వచనాన్ని కోట్ చేస్తున్నప్పుడు నిజంగా పౌలు భక్తుడు స్వాతంత్ర్యం తీసుకొని సందర్భాన్ని పట్టించుకోకుండా ఎద్దుల కోసం తీసుకొచ్చి మనుషులకు అప్లై చేశాడా? లేకపోతే దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి అప్లై చేశాడా అని అంటే కానే కాదనమాట. ఇది పక్కాగా అక్కడ మనం చదువుతున్నటువంటి కాంటెక్స్ట్ లో మనం చూస్తున్నప్పుడు ఇది కాంటెక్స్ట్ లో మనుషుల గురించి ప్రభు పని జరిగిస్తున్న వారిని ఉద్దేశంలో ఉంచుకొని కూడా మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. మీరు చూస్తే కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం రండి. సైనికులు, ద్రాక్ష తోటలను సంరక్షించేవారు, గొర్రెల కాపర్లు వీరందరూ కూడా తమ పని వల్ల ప్రయోజనం పొందుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తుంటాం. సైనికుడు తన సేవకు వేతనం పొందుతున్నాడు. ద్రాక్ష తోటను సంరక్షించేవాడు ద్రాక్ష పండ్లు తింటున్నాడు. గొర్రెల కాపరి మందలోని పాలను త్రాగుతున్నాడు. 10వ వచనంలో దున్నేవారు, నూర్చేవారు పంటలో భాగం పొందుతారని పౌలు పేర్కొంటున్నాడు. దున్నేవారు, నూర్చేవారు ఎవరు? ప్రభు పనివారు అనేది తర్వాత మాట్లాడతాడు. కానీ పౌలు చెప్తుంది ఏంటంటే, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏంటి? సైనికుడు సేవకు వేతనం పొందుతాడు. ద్రాక్ష తోటను సంరక్షించేవాడు ద్రాక్ష పండ్లు తింటాడు. గొర్రెల కాపరి మందలోని గొర్రెల పాలు తాగుతాడు. 10వ వచనంలో దున్నేవారు, నూర్చేవారు పంటలో భాగం పొందుతారని పౌలు అన్నాడు. తర్వాత ఇప్పుడు 11, 12 వచనాలు చూడండి. 11, 12 వచనాల్లో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? పౌలు 2 ప్రశ్నల్ని ప్రస్తావిస్తున్నాడు. ఏంటి? మేము మీలో ఆత్మీయమైనటువంటి విత్తనాలు విత్తిన ఎడల మీ వలన భౌతికమైన పంటను కోయటం పెద్ద విషయమా? ఇతరులు మీ పైన ఈ హక్కు కలిగి ఉంటే మేము మరింతగా కలిగి ఉండకూడదా? ఒకటి, ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తాము, మీ కొరకు మేము అన్ని రకాలుగా కష్టపడ్డాము. మీ నుంచి భౌతికమైన విషయాన్ని లేకపోతే మీ మీద మాకు అధికారం లేదా అనేది ఒకటి.
రెండోది, ఇతరులు మీ మీద ఇంత హక్కు కలిగి ఉంటే, మీ దగ్గర నుండి భౌతిక అవసరాలను తీర్చుకునే హక్కు కలిగి ఉంటే, మరి మాకెక్కువ లేదా అని పౌలు అడుగుతున్నాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాడు పౌలు. వెంటనే ఇంకొక ఉదాహరణ చెప్పాడు పౌలు. ఏంటి పౌలు భక్తుడు చెప్తుంది? దేవాలయంలో పనిచేసేవారు దేవాలయంలో నుండి ఆహారం పొందుతారు. యాజకులు బలిపీఠం మీద అర్పించబడిన వాటిలో భాగం పొందుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9 అధ్యాయం 13 వచనం. అదే విధంగా పౌలు తను చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, సువార్తను ప్రకటించువారు సువార్త వలన జీవించవలనని ప్రభు ఆజ్ఞాపించాడు అంటున్నాడు. సువార్త పని ఆధారితంగా దేవుని ప్రజలు పొందుతున్నటువంటి మేలు, భాగ్యము, సేవ, వీటన్నిటి ఆధారితంగా దేవుని సేవ చేస్తున్న వారు పోషింపబడాలనేది చెప్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో 25 అధ్యాయం 4 వచనంలో రైతులు ఎద్దులు ధాన్యం తొక్కుచున్నప్పుడు అవి ధాన్యాన్ని తినడానికి అనుమతించాలనే విషయాన్ని పౌలు ఉటంకించాడు. తన వాదనను బలపరచడానికి పౌలు వ్యవసాయ సంబంధమైన అనేక ఉదాహరణలు దీన్ని కూడా ఒకటిగా ఉపయోగించాడు. అయితే ఆ వచనాన్ని ఉటంకించిన వెంటనే పౌలు ఏమన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9 అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో, దేవుడు ఎద్దుల గురించే చింతించుచున్నాడా? ఇది మన కొరకు చెప్పబడినది కాదా? అవును, ఇది మన కొరకే రాయబడినది అన్నట్టు మాట్లాడడం మనం చూడమా కదా. సో ఇప్పుడు కొంతమంది ఒక సమస్యని లేవనెత్తారు. ఎలాగంటే పౌలు మోషే చెప్పిన వచనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడా? మోషేనేమో ఎద్దుల గురించి చెప్తుంటే పౌలు మాత్రం ఇది ఎద్దుల గురించేనా, కాదు మన గురించి కదా అని చెప్తున్నాడు అని అని అంటున్నాడు. అంటే పౌలు తప్పుగా అర్థం చేసుకున్నాడా అన్నట్లు కొంతమంది అంటున్నారు. అయితే ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయం 4 వచనంలో దేవుడు ఎద్దుల గురించి మాట్లాడేదని పౌలు ఎలా చెప్పగలడు మరి? ఏం ఆధారం ఉంది అని అంటే, ఈ ప్రశ్న మనకు అర్థం అవ్వాలంటే, దేవుడు ఎద్దుల గురించి మాట్లాడలేదు, మన గురించే చింతించుచున్నాడనే విషయం అర్థం అవ్వాలంటే ద్వితీయోపదేశకాండం 24, 25 అధ్యాయాలు సందర్భాన్ని గమనించాలి. అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, న్యాయం, అవసరంలో ఉన్న వారి పట్ల కరుణకు సంబంధించిన అనేక విషయాలను చర్చించాడు. కొన్ని ఏంటంటే, కొత్తగా వివాహమైన వ్యక్తికి మొదటి సంవత్సరంలో సైనిక సేవ నుండి మినహాయింపు ఇవ్వటం, 24 అధ్యాయం 5 వచనము. తర్వాత ఆ అంటే అప్పుకి భద్రత కింద లేకపోతే పూచీ కింద తిరగలి రాళ్ళని తీసుకోవద్దని ఆజ్ఞ ఇవ్వటం, 24 అధ్యాయం 6 వచనంలో. ఇశ్రాయేలీయుణ్ణి అపహరించి అమ్మితే మరణదండన, 24 అధ్యాయం 7 వచనంలో. కుష్ఠరోగానికి సంబంధించిన ఆజ్ఞలను పాటించడం, 24 అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. అప్పుకు హామీగా తీసుకున్న వస్త్రాలను తిరిగి ఇవ్వటము, 24 అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. జాగ్రత్తగా వినండి, నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. అంటే పేద కూలీలకు వేతనాన్ని ఆలస్యం చేయకుండా చెల్లించటం, 24 అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. పాపానికి వ్యక్తిగత బాధ్యత, 24 అధ్యాయం 16 వచనము. విదేశీయులు, అనాథలు, విధవరాలకు న్యాయం చేయడం, 24 అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. గోధుమలు కోయినప్పుడు ఒలీవ చెట్ల పంట అనేది కొట్టేటప్పుడు, ద్రాక్షలు కోసేటప్పుడు మిగిలిన వాటిని పేదలు ఏరుకునేలా కృప చూపించటము, 24 అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. తప్పు చేసిన వారికి శిక్షను 40 దెబ్బలకు మించకుండా పరిమితం చేయడము, 25 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆగండి, 25 అధ్యాయం 1 నుంచి 3 వచనాలకు వచ్చామా? ఇప్పుడు 25 అధ్యాయం 4 వచనంలో ఏమంటున్నాడు? ధాన్యము చెక్కుచున్న ఎద్దులకు దయచూపమని ఆజ్ఞ వచ్చింది. అంటే వాటి మూతికి చిక్కం పెట్టకూడదంటే అవి కొంత ధాన్యాన్ని తినడానికి అనుమతించాలి. ఇదొక్కటే 25 అధ్యాయం 4 వచనంలో. అంటే ఇప్పుడు దాకా మానవ సంబంధాల గురించి, న్యాయము, పేదల పట్ల కరుణ, దయ గురించి మాట్లాడాడు. సడన్ గా 25 అధ్యాయం 4 వచనంలో దున్నెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని చెప్పాడు. ఎందుకు? అది కొంత ధాన్యాన్ని తినడానికి అనుమతించాలి, కష్టపడుతుంది కాబట్టి అని చెప్పి. ఇప్పుడు 25 అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో ఏముంది మరి అని అంటే, ఆ తర్వాత అధ్యాయం మొత్తం కూడా అంటే లేవీయులు సంబంధించినటువంటి వివాహ నియమం గురించి మాట్లాడతాడు. పిల్లలు లేకుండా చనిపోయిన మనిషి భార్యను అతని సహోదరులు వివాహం చేసుకుని ఆ కుటుంబం యొక్క పేరు, వంశం అనేది కొనసాగాలనే బాధ్యత గురించి మాట్లాడతాడు.
తర్వాత 25వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల్లో తన భర్తతో పోరాడుతున్నటువంటి మనిషి అన్యాయంగా అనుచితంగా పట్టుకున్న భార్యకు శిక్ష శిక్ష ఎలా ఉంటుందనేది చెప్తాడు. 25వ అధ్యాయం 13 నుంచి 16 వచనంలో కొనుగోలు మరియు అమ్మకాల్లో ఉపయోగించే తూకాలు కొలతల్లో న్యాయం గురించి చెప్పబడింది. ఇప్పుడు మీరు చూస్తే ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5 నుంచి 24వ అధ్యాయం 5వ వచనం నుంచి 25వ అధ్యాయం 16 వచనంలోని ఈ నియమాలన్నీ మానవుల హక్కులకు సంబంధించినవే కదా, మనుషులకు సంబంధించినవే కదా. సడన్ గా 25వ అధ్యాయం 4వ వచనంలో ఎద్దుల గురించి వచ్చింది కదా. ఈ 25వ అధ్యాయం 4వ వచనంలోనే ఎద్దుకు మూతి కట్టకూడదని చెబుతుంది. కాబట్టి పౌలు ఆ వచనాన్ని క్రైస్తవ సేవకులకు అన్వయించినప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాడా? ఇక్కడ అంతా కూడా మనుషుల గురించే మాట్లాడుతున్నాడు కదా. ఎద్దు గురించి అంటే సడన్ గా ఎద్దుకి ఎందుకు షిఫ్ట్ అయింది? గ్రంథకర్త ఎందుకు ఎద్దు వైపు తిరిగాడు? కానీ మనుషుల గురించే మాట్లాడుతున్నాడు కదా. 23వ అధ్యాయంలో మొదలు పెట్టాడు, 25వ అధ్యాయం 16వ వచనం దాకా అదే చెప్తున్నాడు కదా, మనుషుల గురించే చెప్తున్నాడు కదా. సో కొంతమంది చెప్పే వివరణ ఏంటంటే ఎద్దు అనే పదం సేవ చేసే ప్రాణులు అనే విస్తృత భావాన్ని సూచిస్తుంది. అందులో ఎద్దులు, గాడిదలు, మనుషులు కూడా ఉండవచ్చని వారు అంటారు. అంటే ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 4వ వచనంలోని ఎద్దు అనే పదం నిజంగా ఇతర జంతువులను మనుషులను సూచిస్తుందా? మరే జంతువుకు మూతి కట్టబడుతుంది? ధాన్యం తొక్కేటప్పుడు మనుషులకు మూతి కట్టడం సహజంగా జరగదు కదా. సో అంటే ఇక్కడ ఏంటంటే ఆలోచిస్తున్నప్పుడు ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 4వ వచనం ఒక ప్రాథమికంగా మానవులకు సంబంధించింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంతా కూడా చెప్తా ఉంది. సో పౌలు భక్తుడు 25వ అధ్యాయం 4వ వచనాన్ని, 24వ అధ్యాయం 5వ వచనాన్ని కాంటెక్స్ట్ లేకుండా ఎట్లా అంటే అట్లా వాడాడు, కాబట్టి నేను కూడా అలా చేస్తాను అని అంటే పౌలు భక్తుడు అలా ఎప్పుడు వాడలేదు. ఎందుకంటే ఆ అధ్యాయాలన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది అదంతా కూడా హ్యూమన్ కాంటెక్స్ట్ లోనే మాట్లాడుతున్నాడు. సేవ జరిగించే వారి గురించి మాట్లాడుతున్నాడు. సేవ జరిగిస్తున్నటువంటి వ్యక్తులు సేవ ద్వారా జీవించాలనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. సో అదనమాట ప్రాథమిక. సో పౌలు భక్తుడు పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు తమ కూలీల పట్ల దయగా ఉండాలనే సూత్రాన్ని, కొత్త నిబంధన సంఘాలు క్రైస్తవ సేవకుల పట్ల దాతృత్వము, కనికరము, దయతో ఉండాలనే విషయాన్ని అన్వయించాడు. రెండు సందర్భాల్లో కూడా ఆ దయ అనేది భౌతిక సహాయం అవ్వాలి, భౌతికంగా వ్యక్తపరచబడాలి అనేది మనకు అర్థమవుతుంది. సో మనం ఒకవేళ ప్రాపర్ గా చదివితే ఈ 24వ అధ్యాయం 23, 24, 25 అధ్యాయాలు మనం ప్రాపర్ గా చదివితే మనకి ఈ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సో ఆ ఇది అంటే పాత నిబంధనను కొత్త నిబంధన సంఘటనకు లేదా సత్యానికి అన్వయించటం కోసం ఎలా వాడారు పాత నిబంధన అనేది మనం చూస్తా వచ్చాం. సో ఇంకొకటి ఏంటంటే పాత నిబంధన భావాన్ని సంక్షిప్తంగా చెప్పడానికి కొత్త నిబంధనలో ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. అంటే మనము ప్రాపర్ గా గమనించామనుకోండి, మత్తయి సువార్తలో 2 సందర్భాల్లో పాత నిబంధనలో యథాతథంగా కనిపించిన ఉటంకనాలు రాశాడు. అంటే ఒక ప్రత్యేకమైన వచనాన్ని ఉటంకించకుండా పాత నిబంధనలో ఒక భావాన్ని సంక్షిప్తంగా చెప్పినట్లు కనిపిస్తుంది. మీరు చూస్తే ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ యేసు నజరేతులో నివసించడం ద్వారా ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తల ద్వారా చెప్పబడినది నెరవేరిందని రాశాడు కదా. పాత నిబంధనలు ఆయన నజరేయుడు అని చెప్పేటువంటి వచనమే లేదు. గ్రీక్ లో ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏంటంటే నజోరయోస్. అంటే ఇక్కడ పదప్రయోగం చేస్తున్నాడు మత్తయి సువార్తికుడు. అంటే అపోస్తలుడైనటువంటి మత్తయి ఈ మత్తయి సువార్తలో పదప్రయోగం చేస్తున్నాడు. అంటే మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో నాజీరు అనే భావంతో సంబంధం కలిగి ఉండొచ్చు. ఇంకా మరింతగా బలమైన అంటే ఇంకా ఎక్కువగా చూస్తే మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో సంబంధం కలిగి ఉండొచ్చు. ఎలాంటిది? యెషయి మొద్దు నుండి ఒక కొమ్మ, ఒక చిగురు అని మాట్లాడతాం అన్నమాట. సో అట్లాగా మనం చూస్తున్నప్పుడు అంటే కొమ్మ, చిగురు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కొమ్మ అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు హెబ్రీలో నెజర్ అంటారు. అంటే నజరేయుడు అనే పదంతో ఈ నెజర్ అనే పదానికి సంబంధం ఉండొచ్చు.
సో ఆ విషయాన్ని గుర్తించి మత్తయి భక్తుడు నజరేయుడు అనబడును అని చెప్తా ఉన్నాడు. సో నజరేయుడు అనబడిన ప్రవచనం నెరవేర్చబడింది, లేకపోతే పాత నిబంధనలు చెప్పబడినటువంటి విస్తృతమైనటువంటి ప్రవచనాలని సంక్షిప్తంగా ప్రభువులో నెరవేర్చబడింది అనేది చెప్పడానికి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత పాత నిబంధన పదజాలాన్ని ఉపయోగించటం అన్నమాట. పాత నిబంధన పదజాలాన్ని ఉపయోగించడం అంటే కొన్ని సందర్భాల్లో పాత నిబంధన సందర్భాలు అంటే కొన్ని సందర్భాల్లో కొత్త నిబంధనలోని వ్యక్తులు పాత నిబంధన వచనాలని ఉటంకించటం, ఆ వచనాన్ని దాని మూల సందర్భంలో నేరుగా అన్వయించలేదు, కానీ తమ విషయాన్ని చెప్పడానికి పాత నిబంధనలోని పదజాలాన్ని ఉపయోగించారు. మీరు చూడండి, ఆ కీర్తనల గ్రంథం 19వ కీర్తన 4వ వచనంలో ఏంటంటే, వాటి స్వరం భూమి అంతటి వెళ్ళెను, వాటి మాటలు లోకాంతముల వరకు వ్యాపించిన, భూదిగంతముల వరకు వ్యాపించిన అన్నట్లు మనం చూస్తుంటాం. అంటే ఈ వచనం ఆకాశాలు దేవుని మహిమను ప్రకటించుట గురించి మాట్లాడుతుంది. దీన్నే మనం ఏమంటున్నాము? జనరల్ రెవల్యూషన్ అంటున్నాం, అంటే సహజ ప్రత్యక్షత అంటున్నాం. పౌలు భక్తుడు రోమపత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ఇదే పదజాలాన్ని ఉపయోగించాడు. అయితే అక్కడ పౌలు భక్తుడు ఆకాశాలు చేసే ప్రత్యక్షత ప్రకటన గురించి కానీ మాట్లాడడం లేదు. బదులుగా ఇశ్రాయేలులు సువార్త సందేశాన్ని విన్నారని చెప్పడానికి ఆ పదజాలాన్ని ఉపయోగించాడు. ఇంకా మనం కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కానీ, అంటే అంటే 10వ అధ్యాయం 17వ వచనం వరకు ప్రకారం క్రీస్తు వాక్యం వినుట వలన, అంటే విశ్వాసం అనేది క్రీస్తు వాక్యం వినుట వలన కలుగుతుంది. కాబట్టి పౌలు కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 19వ కీర్తన 4వ వచనంలో సహజ ప్రత్యక్షత గురించి చర్చించడానికి కాదు, కానీ ఇశ్రాయేలు సువార్తను విన్నారనే విషయాన్ని బలంగా చెప్పడం కోసం ఉపయోగించాడు. అంటే ఇట్లా పాత నిబంధన పదజాలాన్ని ఉపయోగించి కొత్త నిబంధనలో కొన్ని విషయాలని స్పష్టంగా వెల్లడి చేయడం కోసం వాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా కొన్ని వచనాలు ఎట్లా అంటే, పాత నిబంధనలో ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్ను ఏల చేయి విడిచిమని మొరపెట్టినప్పుడు పాత నిబంధన పదజాలాన్ని ఉపయోగించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనాన్ని వాడినట్లుగా మనం చూస్తుంటాం. అయితే ఆ కీర్తన అనేది మొదటి సందర్భంలో దావీదు అనుభవానికి సంబంధించింది. అయితే ప్రభువారు ఆ పదాలను ఉపయోగించినప్పుడు దావీదు పరిస్థితిని తన పరిస్థితితో సంబంధపరుస్తూ కూడా మాట్లాడుతున్నాడు. సో ఇట్లాగా పాత నిబంధనలో ఉన్నటువంటి పదాలు కానీ విషయాలు కానీ కొత్త నిబంధనలో ఉపయోగించడం అనేది మనం చూస్తా ఉన్నాం. దీని తర్వాత ఇంకొక యూసేజ్ ఎందుకు అని అంటే, పాత నిబంధన సంఘటనతో సమాంతరాన్ని చూపించడానికండి. ఇది ఇంకా ఇంపార్టెంట్. ఏంటంటే పాత నిబంధన సంఘటనలకి కొత్త నిబంధన సంఘటనలకు మధ్య సమాంతరాన్ని చూపించడానికి ఇలా వాడటం అనేది జరిగింది. ఒక ఉదాహరణ చూడండి. అంటే రోమపత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు కృపచేత ఎన్నుకొనబడినటువంటి శేషం గురించి మాట్లాడుతున్నాడు. అంటే విశ్వసించినటువంటి యూదుల శేషాన్ని గురించి. దీన్ని ఏలియా కాలంతో పోల్చాడు. ఏలియా కాలంలో బయలును ఆరాధించని 7,000 మంది శేషంగా ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. పౌలు కాలంలోని పరిస్థితి పాత నిబంధనలోని ఆ సంఘటనకు సమాంతరంగా ఉంది. అదే రోమపత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఇంకొక సమాంతరాన్ని చూపించాడు. ఏంటంటే ప్రస్తుత సంఘ యుగంలో ఇశ్రాయేలు జనాంగంలో కనిపించే కఠినత్వం, హృదయ కాఠిన్యం ఏదైతే ఉందో, రోమపత్రిక 11వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో యెషయా కాలంలో ఇశ్రాయేలీలో కనిపించిన కఠినత్వానికి సమాంతరంగా ఉందని చూపించడానికి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనాన్ని ఉటంకించాడు. తర్వాత చాలా విషయాల్లో, అంటే పాపం చేస్తున్న ఇశ్రాయేలుపై శిక్ష కలగాలని దావీదు చేసిన ప్రార్థన ఉటంకించి పౌలు తన భావాన్ని వ్యక్తపరిచాడు. సో అట్లాగా చాలా విషయాలు, అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 36వ వచనంలో పౌలు ఒక పాత నిబంధన సంఘటనతోటి విశ్వాసులు ఎదుర్కొన్న హింస గురించి ప్యారలల్ చూపించడం, సమాంతరం చూపించడం మనం చూస్తాం అనమాట. మీ నిమిత్తం మేము దినమంతయు మరణమునకు అప్పగించబడిన వారిలాగా, వధించబడిన గొర్రెల్లాగా ఉన్నాము అని చెప్పి కీర్తనల గ్రంథం 44వ కీర్తన 22వ వచనాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. సో మనము గుర్తుపెట్టుకోండి,
కొత్త నిబంధనలో ఉటంకించిన పాత నిబంధన లేఖనాల ఉద్దేశాలు మనకు అర్థమవుతుండాలి. ఏంటంటే, ఒకటి, పాత నిబంధన ప్రవచన నెరవేర్పును చూపించడం కోసం. తరువాత కొత్త నిబంధన సంఘటన పాత నిబంధన సూత్రంతో ఏకీభవిస్తుందని నిర్ధారించడానికి, పాత నిబంధనలో చెప్పబడిన విషయాలను వివరించటానికి, కొత్త నిబంధనలో చెప్పబడుతున్న విషయాలకు ఆధారం చూపించటానికి, కొత్త నిబంధన సత్యానికి ఉదాహరణ చూపించటానికి, పాత నిబంధనను కొత్త నిబంధన సంఘటనకు లేదా సత్యానికి అన్వయించటానికి, పాత నిబంధన భావాన్ని సంక్షిప్తంగా చెప్పడానికి, పాత నిబంధన పదజాలాన్ని ఉపయోగించటానికి, పాత నిబంధన సంఘటన సమాంతరాన్ని చూపించడానికి, చివరిగా ఇంకొకటి ఏంటంటే, పాత నిబంధన పరిస్థితులను క్రీస్తుతో సంబంధపరచటానికి. చాలా కాలం నాకున్నటువంటి కొన్ని క్వెషన్స్ ఇది చదువుతున్నప్పుడు క్లారిఫై అయ్యాయి. ఎట్లా అంటే, మీరు చూస్తే కొన్ని సందర్భాల్లో కొత్త నిబంధన రచయితలు పాత నిబంధనలోని ప్రకటనలను, ప్రత్యక్షతలను, వాక్యాలను తీసుకొని ఆహ్, వాటి మొదటి చారిత్రక సందర్భాన్ని మించి క్రీస్తుతో సంబంధపరిచారు. అంటే 2 నిబంధనలో వచనాలు పూర్తిగా వేరు వేరు చారిత్రక పరిస్థితులను సూచించినప్పటికీ, కొత్త నిబంధన రచయితలు క్రీస్తుకు సంబంధించి వాటిలో సమాంతరాలను లేదా సాదృశ్యాలను చూశారు. పాత నిబంధన పరిస్థితులు కొత్త నిబంధనలో క్రీస్తును సూచించే విధంగా ఉన్నతీకరించబడ్డాయి. హైటెండ్. అంటే పాత నిబంధనలో ఇలా ఉంటే, దాంట్లో కొత్త నిబంధనలో క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు అది ఎంతగా ఉన్నతీకరించబడింది అనే విషయాలన్నమాట. అంటే కొత్త నిబంధన వచనాలు పాత నిబంధన వచనాలకు విరుద్ధం కాదు. అలాగని వాటితో సంబంధం లేదని కూడా కాదు. కానీ బదులుగా అవి సంబంధితమైనటువంటి సత్యాలను ఇంకా ఉన్నతీకరించి చూపిస్తాయన్నమాట. ఉదాహరణకి చూడండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని. ఈ వచనం ఎక్కడిది? హోషేయ 11వ అధ్యాయం 1వ వచనం కదా. మత్తయి ఏ రాశాడు? వెంటనే ప్రవక్త ద్వారా పలికింది నెరవేరునట్లు అన్నాడు. ఇక్కడ ఒక సమస్య మీరు చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో సందర్భాన్ని గమనిస్తే, ఆ వచనం స్పష్టంగా ఇశ్రాయేలును గురించి మాట్లాడుతుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఇశ్రాయేలు దేవుని కుమారుడు అని పిలువబడింది. అయితే హోషేయ 11వ అధ్యాయం 1వ వచనంలో కుమారుడు ఇశ్రాయేలు అయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలోని కుమారుడు క్రీస్తు ప్రభువారు. మరి యేసు ప్రభువారు బాలుడిగా హేరోదు మరణించే వరకు ఐగుప్తులో ఉండి తిరిగి రావడం, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నెరవేర్పని మత్తయి ఎలా చెప్పగలడని అంటే, ముఖ్యమైన సమాధానం కారణం ఏంటంటేనండి, నెరవేరిందనే పదం ప్రతిసారి ఒక ప్రవచనము, ఒక ప్రత్యక్ష ప్రవచనం నెరవేరిందనే అర్థంలో మాత్రమే ఉండదు. మీరు చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇది మనం చూసాము. సో అంటే ఈ యొక్క ప్రవచన నెరవేర్పు అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రకటనలను క్రీస్తుతో సంబంధపరిచి మరింత విస్తృతమైన, ఉన్నతమైన అర్థంతో నింపబడేటట్టు కృత నిబంధన గ్రంథకర్తలు చూపించడం జరిగింది. ఈ సందర్భాల్లో పాత నిబంధన సంఘటనలు లేదా ప్రకటనలు ప్రవచనాలుగా నెరవేరటం కాదు కానీ, అవి క్రీస్తులో మరింత ఎక్కువ ఉన్నతమైన భావంతో నింపబడినట్లు చూపబడుతున్నాయి. ఇది అంటే ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడిన ప్రవచనము ఎలాంటిదో అలాంటివి కాదు ఇవి. ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలు లేదా ప్రకటనలు క్రీస్తులో మరింత ఎక్కువ ఉన్నతమైన భావంతో నింపబడినట్లు చెప్పడాన్ని కూడా ప్రవచనము నెరవేర్చబడెను అన్న భావనలో వాడారు. కావాలంటే మీరు ఇంకొకటి చూడండి. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఐగుప్తులో నుండి పిలిచినప్పుడు, అది నిర్గమాకాండం కాలంలో దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి పిలిచిన సంఘటనకు సాదృశ్యంగా ఉంది. ఒక అర్థంలో ఇశ్రాయేలు విషయం అంటే ఒక అర్థంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తులో సంపూర్ణత, క్రీస్తులో శిఖరాగ్రమైనటువంటి నెరవేర్పుని మనం చూస్తా ఉన్నాం. మనం చూస్తే యేసు ప్రభువారికి ఇశ్రాయేలుకి మధ్య అనేక సాదృశ్యాలు కనిపిస్తాయి. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ బాల్యంలో ఐగుప్తులో ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని ప్రేమకు పాత్రమైనది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ప్రియమైన కుమారుడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తులో నుండి తిరిగి వచ్చాడు. ఇశ్రాయేలు
నీళ్ళ గుండా వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం అంటే నీటిలో బాప్తిజం తీసుకోవడానికి నీటిలో ప్రవేశించారు. తర్వాత ఇశ్రాయేలు అరణ్యంలో పరీక్షించబడింది. కానీ ప్రభువారు అరణ్యంలో శోధించబడ్డాడనే విషయం ప్యారలల్ గా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్కి పరలోక మన్నా ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహాలకి ఆహారాన్ని ఇచ్చాడు. సో ఇట్లాగా అంటే ఈ సాదృశ్యాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పరమ ఇశ్రాయేలు అని కొంతమంది అంటారు తెలుగులో, లేకపోతే ఉన్నతమైన ఇశ్రాయేలు, అత్యున్నతమైనటువంటి ఇశ్రాయేలుగా ప్రభువు కనిపిస్తా ఉంటాడు. ఆయన అనుభవం ఇశ్రాయేలు జనాంగానికి యొక్క అనుభవానికి విస్తృతమైన ఉన్నతమైన నెరవేర్పు అనేది మనం గుర్తించాలన్నమాట. అంటే నెరవేర్చబడిన అని అంటే పాత నిబంధన ప్రవక్త ఈ ఈ విషయాన్ని గురించి ప్రవచిస్తున్నాడు అనేది కాదు, గాని ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నతీకరణ అట్లాగే నెరవేర్పు అనేది ప్రభువులో, అంటే ప్రభు ఒక సంపూర్ణమైనటువంటి ఎగ్జాంపుల్ గా ఉండి, ఆ, పోలిగ్గా ఉండి, లేకపోతే పరిపూర్ణతలో ఆయనలో పరిపూర్ణంగా నెరవేర్చబడటం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక వచనం మీరు చూడండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 15-18 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15-18 వచనాల్లో హేరోదు బెత్లెహేములోని చిన్న పిల్లల్ని చంపిన సంఘటనను ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో నెరవేర్పుగా మత్తయి చూపించాడు. అయితే ఇర్మీయా 31వ అధ్యాయం 15వ వచనంలో రామాలో తల్లులు తమ పిల్లల కోసం ఏడుస్తున్నారని చెప్పబడింది. అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు అని చెప్పబడింది. అంటే వాస్తవంగా ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, వారి పిల్లలు క్రీస్తు పూర్వం 722లో అష్షూరు చెరలోనికి తీసుకొని పోబడ్డారు. కాబట్టి ఇర్మీయా 31వ అధ్యాయం 15వ వచనంలో హేరోదు చేసిన హత్యకు ప్రత్యక్ష ప్రవచనం కాదు. అది హేరోదు చేసినటువంటి హత్యకి ప్రత్యక్ష ప్రవచనం కాదు. అయితే ఈ రెండు సంఘటనల మధ్య స్పష్టమైన నమూనా ఉంది. మీరు చూడండి, బెత్లెహేములో శిశువుల హత్య పాత నిబంధన సంఘటనకు సాదృశ్యంగా ఉంది, కానీ అదే సంఘటన కాదు. రెండింటిలోనూ దేవుని ప్రజలు క్రూర పాలకుని చేతిలో బాధలు అనుభవిస్తున్నారు. మత్తయి హేరోదు యొక్క దమనకాండ ఇర్మీయా రాసిన మాటలకు నెరవేర్పు అని చెప్పినప్పుడు అది పూర్వం జరిగినటువంటి సంఘటనకు సాదృశ్యంగా ఉందని చెప్తున్నాడు. మరియు ఈసారి క్రీస్తు కూడా ఆ సంఘటనతో సంబంధం కలిగి ఉన్నందున అది పూర్వ సంఘటనకు ఉన్నతీకరించిన అర్థాన్ని ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనం గమనిస్తున్నప్పుడు పాత నిబంధన నెరవేర్పు చూపించటము, తర్వాత పాత నిబంధన పరిస్థితిని క్రీస్తుతో సంబంధపరచటం కంటే పాత నిబంధనలో మాట్లాడినటువంటి కొన్ని ప్రవచనాలు లేకపోతే కొన్ని విషయాలు ప్రభుతోటి ప్యారలైజ్ చేసి, అంటే ప్రభు వైపు చూపిస్తూ ఉన్నతీకరణ, అంటే హోషేయ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులను పిలిచాను, అంటే నా కుమారుడిని పిలిచాను, ఐగుప్తులను నా కుమారుని పిలిచాను అన్నాడు. ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలీయులను పిలిచాడు. కానీ శిఖరాగ్ర నెరవేర్పు ప్రభువులో కనబడుతుంది. తర్వాత ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో రామాలో అంగలార్పు అన్నాడు. అషూరు చెరకు తీసుకొని పోతున్నప్పుడు అషూరు వారి చేతిలో ఆ పిల్లలందరూ కూడా ఏ విధంగా దారుణమైనటువంటి దమనకాండ జరిగిందో చెప్తున్నాడు. అలాంటిది ఇక్కడ జరిగింది అనే ఉద్దేశంలో, అంటే ప్యారలల్ తీసుకొస్తున్నాడు. తర్వాత ఈ రెండిటి మధ్యలో సంబంధం ఉంది అని చెప్పడానికి, అయితే ప్రభువులో ఉన్నతమైన నెరవేర్పు ఉంది అని చూపించటానికి అన్నమాట. సో ఇవి ప్రాథమికమైనటువంటి ఉద్దేశాలు.